నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి విజయాలపై ప్రజలకు తీసుకెళ్లాలి. దళిత నేతల సమావేశంలో యనమల పిలుపు. జగన్ మద్యం గోలపై అనకాపల్లి ఎంపీ ఎద్దేవా. వైసీపీ ఫేక్ ప్రచారంపై మంత్రి రవీంద్ర మండిపాటు. నాకవరపాలెం జూనియర్ కాలేజీని సందర్శించిన స్పీకర్. మౌలిక వసతులు కల్పిస్తామని అయ్యన్న హామీ. రావులపాలెంలో మద్యం దుకాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే. సురక్ష యాప్ను ప్రారంభించిన బండారు. గెలుపు మీ వెంటే ఉంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హత ఉన్న వారందరికీ పారదర్శకంగా చేరువ చేయండి. అందరూ సమన్వయంతో పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% ఫలితాల సాధన సునాయాసం అవుతుందని మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో తొండంగి, తుని మండలాలకు చెందిన ముఖ్య దళిత నేతలతో సమావేశమైన యనమల కలిసొచ్చే వారిని కలుపుకొని వెళ్లాలని ఆయన ఉద్బోధించారు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు టీడీపీ దళిత నేతలకు పిలుపునిచ్చారు. సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన తొండంగి మండల ముఖ్య దళిత నేతలు, తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతంనేడి అబ్బాయి అధ్యక్షతన తుని మండలానికి చెందిన ముఖ్య దళిత నేతలతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా పార్టీ సంస్థాగత వ్యవహారాలను సమీక్షించిన యనమల స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలను అందుకునే సమర్థులకు అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. పార్టీపై విధేయత, ప్రజా మద్దతుదారులకు చోటు కల్పిస్తామన్నారు. దళిత నేతలు అందరూ సమన్వయంతో పనిచేసి గెలుపే లక్ష్యంగా ప్రణాళికాయుతంగా పనిచేయాలని, అన్ని పంచాయతీల్లో క్లీన్ స్వీప్ చేసి 100% ఫలితాలు సాధించాలని యనమల కోరారు. సూపర్ 6 పథకాలతో పాటు దళితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యతను భుజాన్ని వేసుకుని ప్రజల పక్షాన నిలవాలని కోరిన యనమల ప్రభుత్వ విజయాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఇదే సందర్భంలో ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై సమీక్షించిన ఆయన చేపట్టవలసిన పనులపై ఆరా తీశారు. ఈ సమావేశంలో తొండంగికి చెందిన బూర్తి సింహాచలం ఎంపీపీ ప్రతినిధి విజయబాబు, బూర్తి ఏలియా, నొక్కా వెంకటేష్, మడికి రాంబాబు, అంగులూరి సుధాకర్, చిలకయ్య, గవరయ్య, చిట్టుమూరి సత్యనారాయణ, తారకేశ్వరరావు, డొక్కా మల్లాబాబురావు, సిక్కోలు చిన్ని, సిక్కోలు చిన్న, కాకాడ నాని, శివకోటి సహదేవుడు, సింగన్న సుబ్బారావు, శృంగవృక్షం కృష్ణ, అడ్డాల నాగేశ్వరరావు, ఇజరపు సోమేశ్వరరావు, పులుగు వీరబాబు, సిగరపు వీరబాబు, కోనాల రాములు, తుని మండలానికి చెందిన కాపారపు అబ్బులు, పి నూకరాజు, డాక్టర్ విజయ్, నిర్మల, తుమ్మలపల్లి నాని, సాకా రాము, మట్ల అనిల్, అనకాపల్లి దుర్గబాబు, పలివెల చిట్టిబాబు, ఎన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారంతో ప్రజల్ని మళ్లీ మోసగించాలని చూస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ తో కలిసి అనకాపల్లిలో మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర మద్యం పాలసీ గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదన్నారు. గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దుకాణాలను తెరిచి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగించారని, నాసిరకం మందులతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మంత్రి రవీంద్ర ఆరోపించారు. మళ్ళీ రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించడానికి మళ్ళీ బయలుదేరారు. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక శవరాజకీయాలు, పచ్చి అబద్ధాల్ని, ఫేక్ ప్రచారాలు చేయటం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మద్యం విధానంలో చాలా పారదర్శకంగా, ఎందుకంటే 94 నుంచి మనం చూసుకున్నట్లయితే ఆనాడు ఈఎన్ఏ తీసుకొచ్చి, ఎందుకంటే అప్పటి వరకు రెక్టిఫైడ్ స్పిరిట్ ఉండేది, కానీ మొట్టమొదటిసారిగా ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే కాకుండా మద్య విధానం దేశానికి ఒక ఆదర్శంగా నడిపించారు. 14, 19 కానీ
కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడు? అసలు మద్యం గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా? మద్య విధానం గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి ఉందా అని నేను అడుగుతాను. ఆయన ఏం చెప్పాడు ఎలక్షన్స్లో? నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాన్నాడు. 5 సంవత్సరాలు ఎక్కడా ఒక మాట మాట్లాడలేదు. విచ్చలవిడిగా గవర్నమెంట్ షాపుల పేరుతో ఆయనే సొంత బ్రాండ్లు సృష్టించి ఆనాడు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాండ్లన్నింటినీ కూడా, మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నింటిని కూడా రాష్ట్రాల నుంచి వెళ్ళగొట్టి ఆదానని కొన్ని డిస్టరీస్ అన్నీ కూడా హస్తగతం చేసుకుని వాటి నుంచి కొన్ని బ్రాండ్స్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుని దాదాపు 30,000 మంది పైన చనిపోయారనేది ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయం. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులు సౌకర్యార్థం పలు మౌలిక వస్తువులు అందించే దాతలు సహకారం ఎంతో ప్రశంసనీయమని పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అన్నారు. ఈవో వీర్ల సుబ్బారావు, చైర్మన్ ఐవి రోహిత్ల సమక్షంలో కొండపైన పశ్చిమ రాజగోపురం ఎదురుగా లారెన్స్ ల్యాబ్ సంస్థ సహకారంతో సుమారు 2.5 కోట్ల వ్యయంతో భక్తులు సేద తీరేందుకు విశ్రాంతి హాల్, బుకింగ్ ప్రసాదం కౌంటర్లు వంటి మౌలిక వసతులతో కూడిన నిర్మాణ సముదాయాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. అనంతరం టికెట్ కౌంటర్ వద్ద 2000 వ్రతం టికెట్ దాత చావ సత్యనారాయణ ఎమ్మెల్యే సత్యప్రభ వద్ద కొనుగోలు చేశారు. ముందుగా దాత కుటుంబ సభ్యులు షెడ్ వద్ద సత్యదేవుని వ్రతాన్ని ఆచరించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభకు వేద ఆశీస్సులు నిర్వహించారు. ఈవ సుబ్బారావు అమ్మవారి పట్టు వస్త్రాలు ప్రసాదాన్ని సత్యప్రభకు అందించారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు రవికుమార్, చావ నరసింహారావు, దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వి రామకృష్ణ, నూకరత్నం, ఎలక్ట్రికల్ డిఈ వి సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. లారెన్స్ ల్యాబ్స్ సంబంధించి వారి సంస్థాగత సిబ్బంది శ్రీ వీరవెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి వెస్ట్ రాజగోపురంలో ప్రయాణికుల విశ్రాంతి వరకు, తర్వాత ప్రసాదాలు, వ్రతాలు, కౌంటర్స్ వరకు వారు 2.5 కోట్లతోటి మనకి ఎంజైడ్ పందిరి లాంటిది వారే కట్టించి స్వామివారికి ఈరోజు అంకితం ఇవ్వడం జరిగింది. అది ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు శ్రీమతి వరపులతో పాటు ఆ ధర్మదాతలు, లారెన్స్ ల్యాబ్స్ సిబ్బంది, అదేవిధంగా శ్రీ వీరవెంకటేశ్వర స్వామి అనంతలక్ష్మి సత్యవతిదేవి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త ఐవి రోహిత్ గారు అందరి సమక్షంలో దాన్ని భక్తులకి అంకితం చేయడం జరిగింది. స్వామివారికి భక్తులందరూ కూడా దాన్ని వినియోగించుకోవడానికి దాన్ని అంకితం చేయడం జరిగింది. ఈ విధంగా వారు ఇచ్చినటువంటి ఈ 2.5 కోట్లు స్వామివారికి ఈ విధంగా ఉపయోగపడుతున్న దానికి భక్తులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇటువంటి ధర్మదాతలు స్వామివారికి ఇతోధికంగా ఇచ్చినట్లయితే భక్తులందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లారెన్స్ ల్యాబ్స్ అధినేతలకు, ఎంతోమంది మహానుభావులకు, వచ్చినటువంటి మా కార్యాలయ సిబ్బంది అందరికీ, ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి అతిథులందరికీ, ఈ శ్రీ వీరవెంకటేశ్వర స్వామి అనంతలక్ష్మి సత్యవతిదేవి దేవస్థానం తరఫున వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాకవరంపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి నడుం బిగించారు. కళాశాల ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ కళాశాలను స్వయంగా సందర్శించిన ఆయన విద్యార్థుల సంఖ్య తగ్గడం, కనీస సౌకర్యాల కొరత వంటి అంశాలను పరిశీలించి అక్కడ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలు కలిపి కేవలం 161 మంది విద్యార్థులు మాత్రమే ఉండడం ఆందోళనకరమన్నారు. ఒక ప్రాథమిక పాఠశాలలో కూడా ఇంతకంటే ఎక్కువ మంది ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.
తక్షణ చర్యగా భవనాల మరమ్మతులు, గ్రౌండ్ లెవెలింగ్ వంటి పనుల నిమిత్తం తన వద్దగా ₹1,00,000 విరాళంగా ప్రకటించారు. దీనికి ఆధారంగా దాతల నుండి సుమారు 10 లక్షల వరకు విరాళాలు సేకరించాలని, మిగిలిన 40 లక్షల నిధుల్ని కళాశాల అభివృద్ధికి అందిస్తామని హామీ ఇచ్చారు. ఫోన్ చేసిన వస్తాం పడదాం పిల్లలని చెప్పారు. కాలేజీ అంటే అందరూ ఆస్తి కాదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం ఇచ్చిన ఆస్తి. మీరు చూశారు నర్సీపట్నంలో చదువుకోవడం అంటే అనకాపల్లి కానీ కాకినాడ పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేవు. 53 ముందు 53లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు నేను పిలిపించి నీకు ఏం కావాలని అడిగారు. అవి చిన్న పొడవాళ్ళు కాబట్టి పిలిచి ఏం కాదు కోరుకోపోమంటే నాకు ఏమొచ్చు సార్, నాకు కాలేజీలు పెట్టారు సార్ అన్న. ఎందుకన్నానంటే మాట ఏమనుకోవచ్చు, ఆ రోజు ఏదైనా ఇది కావాలి నాకు ఇస్తారు, కాలేజీలు కావాలి సార్ అన్నా. ఏంటి ఏమన్నా కాలేజీ రోజులు అన్నారు. సార్ నేను చదువుకున్నప్పుడు కాలేజీ లేదు ఇక్కడ, నేను కాకినాడ పోయి చదువుకున్నాను. నేను అనకాపల్లిలో కాలేజీ ఉండేది, మరి కాకినాడలోనే కాలేజీ ఉండేది, మధ్యలో ఎక్కడా కాలేజీ లేదు. మా తాతయ్య గారికి స్థాపన ఉంది కాబట్టి నేను వెళ్ళి కాకినాడ చదువుకున్నాను. చాలా మంది నాతో చదువుకున్న పిల్లలకి స్థాపన లేక చదువు మానేశారు, కాకినాడ చదువుకోలేక. అది దృష్టిలో పెట్టి అడిగారు. డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ఆఖరి మాకారబాబు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిందే. ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు పర్మిషన్. ఇన్ని కాలేజీలు కావడం వల్ల మన నర్సీపట్నం జిల్లాలోనే ఎడ్యుకేషన్ హబ్గా బ్రహ్మాండం తయారైంది. బాగుంది, అంతవరకు బాగుంది. కాలేజీలో మినిమం సదుపాయాలు లేవు. నర్సీపట్నం చోటు ఉంది, ప్రతి స్కూల్లో కూడా సదుపాయాలు ఉన్నాయి. మాకారబాబు లేవు. అలాగే ఏడుపూడిలో ఉంది, బ్రహ్మ సదుపాయాలు ఉన్నాయి. అక్కడ ఉన్నాయి, స్కూల్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు. లేదు, మాకారబాబులో పెద్ద సంబంధం లేదు. అందుకే నేను రావాలి. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం రింగ్ రోడ్లో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మద్యం షాపుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కల్తీ మద్యం సమస్య జగన్ పాలనలో ప్రారంభమైన ప్రజాశాపంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం మద్యం వినియోగదారుల భద్రత కోసం తీసుకొచ్చిన సురక్ష యాప్ ద్వారా ఎవరైనా తాము కొనుగోలు చేసిన మద్యం బాటిల్ యొక్క నాణ్యతను చెక్ చేసుకోవచ్చని తెలిపారు. బాటిల్పై ఉన్న QR కోడ్ను స్కాన్ చేస్తే ఆ మద్యం ఎక్కడ తయారైంది, దాని వివరాలు మొత్తం తెలుస్తాయని ఆయన వివరించారు. స్వయంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బాటిల్ స్కాన్ చేసి ప్రజలకు వివరాలు చూపించారు. ప్రతి వినియోగదారుడు ఈ యాప్ ఉపయోగించి సురక్షిత మద్యం వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్, కొత్తపేట ఎక్సైజ్ సిఐ కాత్యాయని, కూటమి నాయకులు ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, కంటంశెట్టి శ్రీనివాస్, గణేశెట్టి వీరేష్, కొవ్వూరి అచ్చురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంది. మరి దాన్ని అడ్డుకోవడం కోసం వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు వైజాగ్లో గూగుల్ వచ్చింది, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది, అనేక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మన రాష్ట్రానికి తరలి వస్తూ ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏమి వాళ్ళ కళ్ళకు కనిపించట్లా. కేవలం ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టడం కోసం కుల వైషమ్యాలు రేకెత్తించడం, కుట్రలు కుతంత్రాలతోటి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, దుష్ప్రచారం చేయటం, ఇదే దినచరిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుగా ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి వరకు కూడా వైసీపీ నేతలు అందరూ వారి కార్యకలాపాల్లో ఆ విధంగానే ఉన్నాయి. అసత్యాలు, అబద్ధాలు, అర్థం బద్దం లేని ఆరోపణలు నిచ్చుకుచ్చమైపోయింది. ఆఖరి ఎలా ఉందంటే ఏదో సాంబ్రం ఉంది, బట్ట కాల్చి మరి ముఖం మీద వేస్తే వాళ్ళందరూ ఏదో అపవిత్రులు అయిపోతారన్నట్టుగా బట్ట కాల్చి మసి గుడ్డ ముఖం మీద వేసినట్టుగా ఉంది వాళ్ళ వైఖరి. మరి దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాను.
మరి వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం మద్యం ఏ విధంగా జరిగిందో, గత ప్రభుత్వ దుకాణాల మద్యం దుకాణాల పేరుతో ఏ విధంగా నాసిరకం మద్యం సరఫరా చేశారో, ఆనాడు ఎంతమంది ప్రజలు యొక్క ఆరోగ్యాలు ప్రాణాలు హరించారో, మరి ఎన్ని కుటుంబాలు వీధులు పడ్డాయో, ఎన్ని కుటుంబాలు కుప్పకూలిపోయాయో ఆనాడు అందరికీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈనాడు అవన్నీ కప్పిపెచ్చుకుంటూ దానిని కప్పిపెచ్చుకోవడం కోసం మళ్ళీ ఆ నాసిరకం మద్యం కేసు జరుగుతూ ఉంది. 3,500 కోట్ల రూపాయల పైన దోపిడీ జరిగిందని ఒక సిట్ వేసి దర్యాప్తు జరుగుతూ ఉంటే దాన్ని తప్పుదో పట్టించడం కోసం ప్రత్యేకంగా నకిలీ మద్యం అని కుట్రలకు తెరలేపి నాడు ప్రజల్లో లేనిపోని దుష్ప్రచారాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మరి యొక్క వైఖరిని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీకు అర్థం కావట్లేదమ్మా, కానీ ప్రజలకు అన్ని విషయాలు కూడా వాస్తవాలు తెలుసు. మరి ఈనాడు కూటమి వచ్చిన తర్వాతే మద్యం షాపులు పారదర్శకతో మొన్న ఎంపిక చేయడం జరిగింది, లాటరీ విధానంలో చేయడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. ఎక్కడ ఏ విధంగా ఆ పార్టీ ఈ పార్టీలు లేకుండా అందరికీ షాపులు వచ్చాయి. దానిని కూడా ఈనాడు వైసీపీ వారు ఉన్నారు కదా షాపుల్లో. ఈ కొత్తపేట నియోజకవర్గంలోనే వైసీపీ పార్టీకి చెందిన వారు లేరా అంటే మరి మీరు మాట్లాడుతూ ఉంటారు అక్రమాలు జరిగిపోతున్నాయి, మద్యం అక్రమాలు, లేదా బండారు సత్యానందరావు గారు మద్యం, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. లేకపోతే గుర్రపు బొమ్మలు ఏవి మాట్లాడుతూ ఉన్నారు మీరు. మరి ఈనాడు వైసీపీ నేతలు అంటే మీరు దాన్ని మరి మీ వైసీపీ నేతలు కూడా అక్రమ మద్యం లేకపోతే ధరలు అధిక ధరలు అమ్ముతున్నారని మీరు చెప్పదలుచుకున్నారా? మరి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే ఒక షాపుల్లో ఇలా అందరూ, అది ప్రభుత్వ విధానం, ఒక మంచి నాణ్యమైన మద్యం అందివ్వడం కోసం మీ ప్రభుత్వ ధరల కంటే తక్కువ ధరలకి ఆనాడు దొరకనటువంటి అన్ని రకాల బ్రాండులు ఒక వినియోగదారుడికి ఇష్టమైన బ్రాండులు సరఫరా అందిస్తూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలు కాపాడు కోసం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు సురక్ష యాప్ ఇప్పుడే మనం చూసి ఒక షాపుని కూడా నేను చెక్ చేసి రావడం జరిగింది. ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడే ప్రధానంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో దాంట్లో సందేహం లేదు. కానీ దీన్ని ఏదో విధంగా లేనిపోయిన ఆరోపణలతోటి ఏదో మరి గొరవంది గింజ రామదిగం ఉంది, ఎంత చెప్పినా గొరవంది గింజ దాని మచ్చల నుంచి మర్చిపోయి ఎదరోళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటుందంట. మరి జగ్గిరెడ్డి గారు పెద్ద గొరవంది గింజలా తయారయ్యారు. ఇక్కడ మాట్లాడిందే మాట్లాడదా, లేదా ఇసుక మద్యం ఇంకేదో పాడింది పాటే పాచిపల్లి రాశారు, ఇదివరకు నేను చెప్పుకున్నాను. అదే పాట మాజీ ఎమ్మెల్యే గారు నేర్చుకున్నారు, అదే మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని ప్రజలకు ఏం తెలియదు అనుకుంటూ ఉంటే అది అవివేకం అని తెలియజేస్తూ ఉన్నాను. ఒక పక్క వైసీపీ నేతలు ఈనాడు నకిలీ మద్యం యొక్క బట్టబయలు అవుతూ ఉంది. నకిలీ మద్యం రుజువులు బయటపడతా ఉన్నాయి. దాన్ని తప్పుదో పట్టించడం కోసం తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి నేతల మీద బురద జల్లుతూ ఉన్నారు. మరి ఈనాడు రుజువులు బయటపడుతుంటే భుజాలు తడుకుంటూ ఉన్నారు. మీ అవినీతి డొంక కదులుతూ ఉంటే ఫ్రస్ట్రేషన్ తోటి నోటుకు వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నకిలీ మద్యం కుట్రకు ప్రధాన కేంద్రం తాడపల్లి ప్యాలెస్నని జగన్ రెడ్డి నకిలీ మందుతో దండిగా డబ్బును దోచుకున్నారని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ ఆరోపించారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి తన విధ్వంసకర పాలనతో ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేశారని ఆయన మండిపడ్డారు. మద్యాన్ని ఏ విధంగా ఆక్షన్ వేసి షాపులలో లాటరీ పద్ధతి పెట్టి గవర్నమెంట్కు నాణ్యతమైన సరఫరా చేస్తూ డిపార్ట్మెంటు అలాగే రేట్లు కూడా తగ్గించి చేస్తుంది. మీరు పెంచి పోషించిన ఈ లిక్కర్ మాఫియాను ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా అరికడుతుందో మనం చూస్తున్నాం. ఇతను ఈరోజు ప్రెస్ పెట్టి లిక్కర్ గురించి ఈ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తాడు? హైటెక్ సిటీ ఒక స్మాల్ బిల్డింగ్, చిన్న బిల్డింగు, చిన్న ప్రాజెక్ట్. ఈరోజు ప్రపంచంలోనే హైటెక్ సిటీ అనేది పెద్ద ల్యాండ్ మార్క్. ఆ హైటెక్ సిటీ వచ్చిన దానివల్లనే హైదరాబాద్లో ఒక సైబరాబాద్ అనే సిటీ తయారైంది. ఈరోజు ప్రపంచంలో అత్యంత ఫాస్ట్గా గ్రో అయ్యి ఈరోజు ప్రపంచ దేశాల్లో న్యూయార్కు, సింగపూరు, లండన్తో పోటీ పడుతూ హైదరాబాదు డెవలప్ అవుతుంది. దానికి కారణం ఫౌండేషన్ ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఇది యావత్తు ప్రపంచం అంతా కూడా అగ్రి అవుతుంది. మీరు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే పొలిటికల్ కాదు, ఎవరు పిలిపి ఇవ్వాల. ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి నిరసన తెలిపారు. అది చాలు. ఈరోజు ఎవరు కూడా అక్కడ ఈ ప్రాంతం సైబరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందంటే, మీరు చెప్తున్నారు చిన్న ప్రాజెక్ట్ అని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఒక చిన్న ప్రాజెక్ట్ 6 ఎకరాల్లో హైటెక్ సిటీ. ఆడ ఎంత ప్రాజెక్టు ఎన్ని ఎకరాల్లో చేశారనేది కాదు. ఆ ప్రాంతం ఫస్ట్ అక్కడ మైక్రోసాఫ్ట్ తీసుకురావడం, హైటెక్ సిటీ పెట్టడం, గూగుల్ తీసుకురావడం, అక్కడ గోల్ఫ్ కోర్సు ఇవ్వడం, ఎంఆర్ రావడం, ఇవన్నీ కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు చేశారు. దాని తర్వాత ఏ విధంగా డెవలప్ అయింది మన కళ్ళకు కనపడుతుంది. మీరు చెప్తున్నారు చిన్న ఎగ్జాంపుల్, చిన్న ప్రాజెక్ట్ అని. అక్కడ చిన్న పిల్లలు నడిపితే కూడా ఈరోజు ఎవరు ఈ సైబరాబాద్ డెవలప్మెంట్ కారకులు అనేది రాజకీయాలు పక్కన పెడతాం. కామన్ మ్యాన్ ఎవరిని అడిగితే కూడా చంద్రబాబు నాయుడు పేరు. అటువంటిది ఈరోజు నువ్వు హైటెక్ సిటీ అనేది చంద్రబాబు నాయుడుకు చిన్న ప్రాజెక్ట్ చేస్తే ఆయన చెప్పుకుంటున్నాడు. చేసిన తర్వాత ఎవరైనా కూడా మంచి చేసిన తర్వాత అంత డెవలప్మెంట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పుకునేది తక్కువ, ప్రజలు మాట్లాడుకునేది ఎక్కువ. అక్కడ ఈరోజు డేటా సెంటర్ గురించి మాట్లాడుతుంది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గ్రామాల్లో అవగాహన కల్పించాలని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. సబ్బవరం మండలం అమృతపురం గ్రామంలో మండల టీడీపీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై తెలుగుదేశం పార్టీ నేతలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి యాప్లో అప్లోడ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు గండి వంశీదీప్, పిఎస్ఎస్ చైర్మన్ గండి దేముడు, భర్నికణ సాయినాథరావు, కోటాన అప్పారావు, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, డాడి లావణ్య, కన్నం నాయుడు, ఆకుల గణేష్, గుర్లి చైతన్య, రేసుపుడి రమణ, కోరాడ శ్రీను, పెద్దాల రమణమ్మ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న సంఘ అధ్యక్షులు గౌరవనీయులు భరించిన బాబురావు గారికి మన ప్రధాన సేవింగ్స్ అనే కార్యక్రమం అనే సబ్జెక్టు మన ముఖ్య అతిథులు బాబ్జీ గారు దాని గురించి వైసీపీ వాళ్ళని ఎక్కడ గతంలో చేసిన అరాచకాలు కానీ ఏమి ఎక్కడ ఎవరు బయట పెట్టడం కానీ వాళ్ళని అడ్డుకోవడం కానీ చేయలేదు. ఈ రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకంగా మనకి చాలా కీలకం అండి. మనం గ్రామాల్లో మనం నిలదొక్కుకోవాలనుకుంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలండి. మన సత్తా చాటుకున్నప్పుడే మళ్ళీ మనకి పోయిన గౌరవ మర్యాదలు కానీ మనకి ఆగి పనులు కానీ మళ్ళీ మనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఏ గ్రామంలో కూడా మన పార్టీలో మనస్పర్ధలు, ఎదుటి పార్టీ వాళ్ళు మన చూసి నవ్వుతారే తప్ప అందులో మనకు కలిసి వచ్చేది ఏమాత్రం లేదు. రెండోది ఏంటంటే సబ్సిడీ ఎక్కువ ఇవ్వడం వల్ల ఇవాళ రైతులు దాన్ని కొంతమంది మీరన్నట్టు తప్పుదారి పట్టించి వేరే వాళ్ళకి కూడా అమ్ముకోవడం జరుగుతుందేమో డౌట్. కానీ రైతులను అలాగే అభియోగం చేయలేం కదా. పంటకు అవసరమైన యూరియా మట్టుకు ఇస్తున్నారు గవర్నమెంట్. కానీ మరి కావాలనో ఏంటో మరి ఎక్కడెక్కడో ఇలాగా దొరకకుండా ఇబ్బంది అయితే మట్టుకు ఉంది. కానీ ఇప్పుడు మనకి 100 మంది ఉంటామండి, మనం 20 మందికి 30 మందికి వస్తుందండి. సడన్గా 70 మందికి వంటలేం కదా. ఇది అంతే ఒక లెక్క ఇచ్చారు మీరు అన్నట్టు పంట విస్తీర్ణం బట్టి. ఆ లెక్క ప్రకారంగా 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు రైతు ఉంటాయి. దానికి మించి వాడుతున్నప్పుడు ఎక్కడ తెస్తాం మనం? సడన్గా పెట్టలేము. కాబట్టి మిగతా కన్సైన్మెంట్ అవన్నీ అక్కడ ఉంటే ఇతర రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మనకు కొంచెం సపోర్ట్గా ఉంది. కాబట్టి నిన్న మన సంపాదన ఒకటే 240 టన్నులు తెప్పించాను. ఇలా వస్తాయంటున్నా. ఏమైందంటే రైతుకి వాడే వాళ్ళకి మనకి దేనికైనా వాడుతున్నారా అంటే నాకు అన్నట్టు బయట రాష్ట్రాలకి అయితే బయట చుట్టాలకి ఇతర ప్రాంతాలకి మరి ఇస్తున్నారా ఏంటో మరి తెలియదు నాకు. దాన్ని బట్టి మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, మీకు 5 బస్తాలు రావాల్సింది 20 బస్తాలు రాసుకుని వెళ్ళిపోతాం. ఆఫీసులు కూడా ఏం అనలేదు. పని మీరు ఒక లీటరు గబుకు ఏం అనలేదు. నేను అన్నీ అడిగితే ఇలా జరుగుతుందండి. ఓటు అయితే లేదు కానీ ఇబ్బందులు ఉన్నాయి.
మాకు చెప్తే మేము వెంటనే తెప్పిస్తున్నామని చెప్తున్నాం. సో అర్థం చేసుకోవాలి. ఏదైనా మనం మితిమీరిన జనం వచ్చినప్పుడు ఏది మనం సరిపెట్టలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చే ప్రొడక్షన్ తక్కువ, డిమాండ్ ఎక్కువైపోయింది. బికాజ్ ఆఫ్ సబ్సిడీ 1800 సబ్సిడీ ఇస్తున్నట్టు మాత్రం కాదు. అందువలన రైతులు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అవసరమైతే నిల్వ ఉంచుకొని రేపు మళ్ళీ ఈ మనకి వరి పంట అయిన తర్వాత మిగతా పంటలు కూడా వేయడానికి యూరియా కావాలి. ఆ పంట వాడు కూడా పనికి వస్తుంది కదా అది. తద్వారా ఆ పంట కూడా వాడుకుంటే నిల్వ ఉంటుంది కదా, కొంత ఉంటుందా నిల్వ అది సపోజ్ కియా పెట్టారండి. కియా ఇంజిన్ తయారు చేస్తుంది, బాడీ తయారు చేస్తుంది. దానికి కావాల్సిన యాన్సరీ పార్ట్స్ మీకు తెలిస్తే ఎన్ని ఉంటాయో పార్ట్స్. బ్యాటరీ ఒకటి తయారు చేస్తుంది, టైర్లు ఒకటి తయారు చేస్తుంది, తర్వాత నీకు సీట్లు ఒకటి తయారు చేస్తుంది, విడిభాగాలని. దీనికి కావాల్సిన ఇండస్ట్రీస్ ఎన్ని వస్తాయంటారు? సుమారు 50 ఇండస్ట్రీస్ బతకొచ్చు కంపెనీ. ఇలాగా గూగుల్ ఒకటే ఇవ్వదు ఉద్యోగాలు. అతనికి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అదే చెప్తున్నాను నేను. అతను మరి ఐటీ మంత్రి చేశాడు, మరి ఎత్తనాలో నాకు తెలియదు. కానీ ఐటీ పరిశ్రమ వల్ల ఒక గూగుల్ డేటా సెంటరే అక్కడ ఏర్పడదు. రకరకాల కంపెనీలు ఆ డేటా సెంటర్కి కావాల్సిన సప్లై కోసం వస్తాయి అక్కడ. వాళ్ళు కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తారు. దీంతోపాటు గూగుల్ అనేది నీలాగో నాలాగో లంచాలు ఇచ్చి మీరు వచ్చి ఇక్కడ పైరవీలు చేసి వాళ్ళు ప్రాజెక్టులు పెట్టరు. ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ ఉండి ఇదిగో నీకు బెనిఫిట్ ఇస్తామంటేనే వస్తారు. 22,000 కోట్లు వేలు ఇచ్చేస్తున్నారు. అట్లా 22,000 కోట్లకి డబుల్ ఆదాయం, త్రిబుల్ ఆదాయం మన రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. వెంటనే వాళ్ళు 22,000 ఇచ్చారు కాబట్టి తీసుకోండి మీరు ఆదాయం అంటే ఎలా వస్తుంది? ఎంత ఎకానమీ పెరుగుతుంది? ఇప్పుడు 200 కంపెనీ పెట్టినప్పుడు అది 10,000 మంది పెరుగుతుంది. మీకు 2,000 కంపెనీ ఉన్న పరంగా 10,000 మందికి ఒకేసారి కట్టేం కదా జాగా. వాటర్ వైజు పట్టుకెళ్తాం, వాటర్ వైజు పెంచుకెళ్తాం స్లాబ్. ఇది అంతే. గూగుల్ ఒకటే కాదు, ఇక్కడ డేటా సెంటర్లు ఉన్నాయి. దానివల్లనే ఎక్కువ వస్తున్నాయని చెప్పడం అర్థం. 200-300తో ఎవడం చేస్తారు. మిగతా ప్రపంచం మొత్తంలో డేటా తెలుసో తెలియదు. ఏదో చెప్పాడు మెక్సికోలోనో అమెరికా మధ్యలోనో ఒక ఎలినో పట్ల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి విజయాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దళిత నేతల సమావేశంలో యనమల పిలుపు. జగన్ మద్యం గోలపై అనకాపల్లి ఎంపీ ఎద్దేవా. వైసీపీ ఫేక్ ప్రచారంపై మంత్రి రవీంద్ర మండిపాటు. నాకవరపాలెం జూనియర్ కాలేజీని సందర్శించిన స్పీకర్. మౌలిక వసతులు కల్పిస్తామని అయ్యన్న హామీ. రావులపాలెంలో మద్యం దుకాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే. సురక్ష యాప్ను ప్రారంభించిన బండారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.